మహిళల్ని భూమాతతో పోలుస్తారు. అంటే సృష్టికి మూలం మహిళ. ఈ రోజున అంతర్జాతీయ మహిళా ఉత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మంత్రివర్యులు రవికుమార్ గారు, మన పార్లమెంటు సభ్యులు కృష్ణదేవరాయలు గారు, మీ శాసనసభ్యులు, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులు, అధికారులు, ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరికి కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ రోజున మహిళల్లో సమానత్వం రావాలా, మహిళలు కూడా పురుషులతో సమానంగా కొనసాగాల, సమానత్వం రావాలనేటువంటి ఆలోచనతోనే ఈ దేశంలో కొన్ని సంవత్సరాల నుండి కూడా అనేకమైనటువంటి సంస్కరణ తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే పురుషుడికి ధీటుగా మహిళ సైతం కూడా సగభాగం పంచుకొని అన్ని రంగాల్లో విస్తరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇంకా అభివృద్ధి చెందాలి మహిళలకు సంబంధించి కూడా. ఇప్పటికి వరకు